నమస్తే, వెల్కమ్ టు వరంగల్ టీవీ. ఈరోజు మనతో పాటు ఇద్దరు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్స్ ఉన్నారు. వీళ్ళు గత 30 సంవత్సరాల నుంచి ఫుడ్ బిజినెస్లో ఉన్నారు. వాళ్ళ ఇంట్రడక్షన్ ఎక్కువ ఇవ్వను మీకు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఒక 30 years ఫుడ్ ఇండస్ట్రీ అంటే అంత ఈజీ కాదు. ఫుడ్ ఇండస్ట్రీ అని కాదు, ఏ ఇండస్ట్రీ అన్నా కూడా 30 years ఇండస్ట్రీలో ఉండాలంటే అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ అవుతున్నాయి అన్నమాట, ఎనీ ఫీల్డ్. సో ఈ ప్రస్తావన ఎట్లా స్టార్ట్ అయింది, ఈ ఫీల్డ్లోకి రావడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన విషయాలు చెప్పండి మా ప్రేక్షకులకి. ముందుగా వరంగల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. మేము 1998లో ఏం చేద్దామనే ఆలోచనతోటి, అప్పటి వరకు మా ఇంటర్మీడియట్ అయిపోయినది, ఖాళీగా ఉన్న టైంలో ఏం చేద్దామనే ఆలోచనతోటి ఇద్దరు ఫ్రెండ్స్ కలుసుకొని ఏదన్నా ఒకటి పెడదామనే ఆలోచనతోటి ఒక హోటల్ పెడదామనే ఆలోచన వచ్చింది. అప్పుడు ఎక్కడ పెడదామంటే ఎన్ఐటి కాడ ఖాళీ ఉంది. ఇప్పుడు ఎన్ఐటి, అప్పుడు ఆర్ఈసి ఖాళీ ఉంది, ఏం లేదు, ఫుడ్ అనేది ఏం లేదు. అంతకుముందు ఒక చారిటీ అని ఒక హోటల్ ఉండేది, అది వేకెట్ చేసుకున్నారు వల్ల అయిపోయింది, ఏం లేదు. ఈడ పెడితే ఏమన్నా సక్సెస్ అవుతాం కావచ్చు అని అప్పుడు ఏం లేదు, మొత్తం నిర్మానుష్యం, ఎన్ఐటి మొత్తం నిర్మానుష్యం అనే ఆలోచనతోటి వచ్చి ఒక 1 year కష్టపడ్డాం దానికి, చిన్న స్ట్రక్చర్ చేసుకునేటందుకు. అందులో ఓపెన్ చేసి దాదాపు ఒక 1.5 year దాకా చాలా ఇబ్బంది పడ్డాం. ఓకే, బిజినెస్ ఉండదు. ఓన్లీ ఎన్ఐటి పిల్లలు బయటకు వచ్చేది ఈవినింగ్ 6, 9 o'clock మధ్యలో, ఈ టైంలోనే బిజినెస్ ఏమన్నా ఉంటే. ఇక తర్వాత అప్పుడు ఈ ఫ్యామిలీస్ బయటికి రావడం తినడం అనే ఆలోచన ఎవరికి లేదు. ఆ టైం కోసమే ఈ డే అంతా కష్టపడడం, ఆ 3 hours కోసమే. ఓకే, దాన్ని బేస్ చేసుకొని అట్లా ఒక 2 years కష్టపడ్డాం. అది అందులో కొంచెం బయటకు వచ్చినాక తర్వాత వచ్చేసి ఫ్యామిలీస్ అలవాటు అవ్వడము, అట్లా వచ్చి సక్సెస్ అయ్యి దాన్నే పట్టుకొని ఉండడం జరిగింది. నాకు తెలిసి మీరు స్టార్ట్ చేసినప్పుడు ఫారెస్ట్ ఆఫీస్ నుంచి సిద్ధార్థ్ నగర్ వరకు మొత్తం మీరు చెప్పినట్టు నిర్మాషం ఉండేది. నాకు తెలిసి 2-3 డాబాస్ ఉండే అప్పుడు, కనిష్క ఒకటి, కళింగ ఒకటి, కనిష్క 2 ఉండే. అదే అయితే ఇప్పుడు అప్పుడు టోటల్ అనంకొండల సిటీ డాబా ఒకటి అనేది ఉండే, అది ఒకటి ఉండే. కొన్ని డాబాస్లో నాకు తెలిసి మొదటి డాబా సిటీ సెంటర్లో పెట్టింది మీది. ఒకటే, అదే ఒకటే. ఓకే, అప్పుడు ఉన్న కస్టమర్స్ అంటే దాదాపు 27-30 years అవుతుంది. ఇప్పుడున్న కస్టమర్స్కి వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ మెన్యూ అంటే మీ దగ్గర వచ్చి ఆర్డర్ చేసే ఫుడ్ కానీ మీరు గమనించిన ఒక చేంజ్ ఏంటి? వాళ్ళు అదే కస్టమర్ దాదాపు మాకు ఆ రోజు ఎవరైతే కస్టమర్ స్టార్ట్ అయినారో వాళ్ళు కంటిన్యూ మమ్మల్ని ఇంతవరకు పోలేదు. మాకున్న దేవుడు గిఫ్ట్ ఏంటంటే అది ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకసారి కంపల్సరీ మమ్మల్ని విజిట్ అవ్వకుంటున్నారు. ఒక అదృష్టం ఏంటంటే కొన్ని కస్టమర్లు వాళ్ళ ఎంగేజ్మెంట్ మా దగ్గరనే అయింది, వాళ్ళ పిల్లల ఎంగేజ్మెంట్ కూడా మా దగ్గర చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బర్త్డే కదా, ఎంగేజ్మెంట్ కూడా వాళ్ళ పిల్లల ఎంగేజ్మెంట్ అయిన కస్టమర్లు కూడా ఒక 3 ఉన్నారు. అది మాకు అదే మా దాంతోనే నడుస్తున్నది మాకు. సరే, ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఎన్ఐటి చుట్టుపక్కల ఏరియాలో నాకు తెలిసి మోర్ దెన్ 100 రెస్టారెంట్, చిన్నవి కానీ పెద్దవి కానీ డిఫరెంట్ కుషన్స్ ఆఫర్ చేస్తున్నారు ఫుడ్స్. సో ఇంత కాంపిటీషన్ ఉన్న రోజుల్లో మీకున్న స్పెషాలిటీ ఏంది? మిమ్మల్ని మీ కస్టమర్ బేస్ని ఎట్లా రిటైన్ చేసుకుంటున్నారు మీరు? ఏంటంటే ఇక మేమే దాంట్లో కిచెన్లో వండుకుంటా, మెయింటైన్ చూసుకుంటా ఏం ఫుడ్ పోతుంది ఏంటి అనేది చూసుకుంటా ఉదయం నుండి రాత్రి వరకు ఇద్దరు కష్టపడుతుంటారు. సో ఇప్పుడు ఒక డాబా అంటే మీరు గ్రాసరీస్ సోర్స్ చేసుకోవాలి, వెజిటేబుల్స్, మీటు ఇవన్నీ చేసుకోవాలి. దాంట్లో మీరు అంటే ఎలాంటి జాగ్రత్తలు చేసుకుంటారు? మేము అది కంపల్సరీ మేము దగ్గరుండే అవి చూసుకోగలుగుతాం. మొత్తం ఐటెం కాడ ఇది సెకండ్ గ్రేడ్ అని అలాంటిది ఏం చూసుకోకుండా ప్రతి ఐటెం పొద్దున మేము లేచి 9 o'clock ఎగ్జాక్ట్ 9 o'clock మేము తాళం తీసుకుంటాం. 9 o'clock నుంచి మేము ప్రిపేర్ చేసుకుంటే 12కు మెల్లగా దాన్ని తీసుకొని పోగలుగుతూ ఉంటాం అన్నట్టు. ఇప్పుడు మీకు రానున్న రోజుల్లో ఇతర రెస్టారెంట్తో మీకు కాంపిటీషన్ ఉందని మీరు భావిస్తున్నారా? మాకు కాంపిటీషన్ అనేది అంటే మేము ఏదో అని చెప్పుకుంటామని, మాకున్న బిజినెస్ను పోగొట్టుకోకుండా మేము కాపాడుకోవాలనేదే మాది, అంతేగాని వాళ్ళతో కాంపిటీషన్ కాదు, వాళ్ళు కాదు. మేము ఉన్నన్ని రోజులు మా బిజినెస్ మా కస్టమర్ మాకు ఉండాలి, అంతవరకు. ఇప్పుడు కనిష్క డాబా నా రెస్టారెంట్ అని ఒక సిగ్నేచర్ డిష్ చెప్పండి, దాని ఒక ఇంపార్టెన్స్ ఏంటి? కస్టమర్ మీ రెస్టారెంట్కి రిపీటెడ్గా రావడానికి ఏదైనా 1 కానీ 2 కానీ డిషెస్. ఒక ఉదాహరణ చెప్పాలంటే మాది ప్రతిదీ డిష్, అందులో వేరే అనేది ఏం లేదు. కాకపోతే పిల్లలకు వచ్చేసరికి ఇప్పుడు రాంబో బిర్యానీ అనేది ఒకటి వాళ్ళు ఇష్టపడడం, ఈ యూత్కి వచ్చేసరికి పెద్దవాళ్ళు మెజెస్టిక్ చికెన్ డ్రై ఐటమ్లలో వాళ్ళు ఒకటి, ఫ్రైడ్ రైస్లు కంపల్సరీ,
ఫ్యామిలీస్కి వచ్చేసరికి వెజిటేరియన్లో వెజ్ మంచూరియా అనేది ఒకటి, స్ప్రింగ్ రోల్స్ అనేది, ఇవి ఒక్కొక్క తరానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మాది, పిల్లలకోటి పెద్దలకోటి ఆ టైప్లో ఉన్నది మాది. దాన్ని అట్నే బేస్ చేసుకుంటూ పోతాను. నేను కూడా మీ రెగ్యులర్ కస్టమర్నే. Thank you. మీ రెస్టారెంట్ నాకు నచ్చింది ఏంటంటే స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీ దగ్గర తప్పకుండా తిందాను. సో ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పుడు అంటే ఏజ్ బట్టి కొన్ని ట్రెడిషనల్ డిషెస్ ఉంటాయి. ఇప్పుడు యూత్ అంటే మీరు చెప్పినట్టు చైనీస్ ఐటమ్స్ కానీ డిఫరెంట్, ఈ రెండింటిని బ్యాలెన్స్ ఎట్లా చేస్తున్నారు మీరు? అంటే పాత వాటి ఐటెంలను దాన్ని మార్చేదే ఉండదు, వాటికే కొత్త హంగులు ఇచ్చి పిల్లలకి ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా మనం మెలకువలు పెట్టుకొని పోవడం. దాన్ని ఏదో ఇప్పుడు దానికి ఇప్పుడు ఏదో కలర్స్ వాడడం, మేము టేస్టింగ్ సాల్ట్లు వాడడం అలాంటిది లేకుండా పిల్లలకు కానీ పెద్దలకు కానీ వాళ్ళు తిన్నది డైజెస్ట్ కావాలి, మంచిగా ఉండాలి. వెజిటేబుల్స్ అంటే మామూలు రెగ్యులర్గా తీసుకుంటారు, ఏమైనా ఆర్గానిక్ లాంటివి ఏమైనా కూడా ప్రిపేర్ చేస్తారు? దానికి కొంచెం ప్రిపరేషన్ ఇస్తాం కానీ దానికి అంత అన్నీ తీసుకుంటూనే ఉంటాం. అవి వచ్చినప్పుడు మనతో కలుస్తూనే ఉంటాయి. ఇది రెస్టారెంట్ కల్తీ లేకుండానైతే చూసుకుంటాం. ఓకే. ఇప్పుడు రెస్టారెంట్ అంటే మీరు ఫుడ్ ఆఫర్ చేస్తారు మీ దగ్గర ఉన్న కస్టమర్స్కి. ఇది కాక క్యాటరింగ్ కానీ ఇంకా మిగతా ఏమైనా చేస్తారా మీరు? చేస్తాం. అకేషన్స్కి, పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్లకు అలాంటి వాటికి. ఈ 30 years జర్నీలో మీ రెస్టారెంట్కి వచ్చిన ప్రముఖులు మీకు గుర్తున్న వాళ్ళు ఎవరైనా? అంటే ఇప్పుడు బండారు దత్తాత్రేయ గారు కానీ, బద్దం బాలరెడ్డి గారు కానీ, మన వి ప్రకాష్ గారు రెగ్యులర్గా వస్తూ ఉంటారు. వి ప్రకాష్, మన సినీ పిల్లకి వచ్చేసి మన పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ, ఇక మన స్వామి గౌడు, దేవి ప్రసాద్ అలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా మన దగ్గర నుంచి స్టార్టింగ్ మీటింగ్లు, చిన్న మీటింగ్లు కానీ ఇప్పుడు కొన్ని ఆమ్వే అని అవి కొన్ని ఉన్నాయి. అవి స్టార్టింగ్ ఏంటంటే ఒక 5-6 స్టార్ట్ అయిన మీటింగులు ఫంక్షన్ హాల్ కాడికి పోయే కాడికి వచ్చింది. ఇప్పటికి కూడా వాళ్ళు మెయిన్ ఏమన్నా 50 మెంబర్స్కి ఇట్లా కావాలంటే సెంటిమెంట్గా మన దగ్గరనే చేసుకుంటారు. అది దాన్ని అట్లా స్టార్ట్ అయిపోయిన బాపతి అన్నట్టు. ఆ టైంలో ఇదే లేనప్పుడు మన దగ్గర స్టార్ట్ చేసిండు, 4-5 స్టార్ట్ అయ్యేది ఆ ప్రోగ్రామ్. ఇప్పుడు వచ్చేసి ఫంక్షన్ హాల్ కాడికి పోయే కాడికి వచ్చింది వాళ్ళది, అయినా మన దగ్గరికి వచ్చిపోతారు అన్నట్టు. రెస్టారెంట్ అంటే చాలా ఓనర్స్ ఫేస్ చేసే ప్రాబ్లము వర్కర్స్. మీరు ఎలా ఓవర్కమ్ అవుతున్నారు ఆ ప్రాబ్లమ్ని? మాకు అదృష్టం ఏంటంటే మాకు ఏ రోజు మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న వర్కర్స్ దాదాపు 80% వర్కర్స్ వాళ్ళే, మాకు కంటిన్యూ వాళ్ళే ఉన్నారు. ఆ తరమే నడుస్తుంది ఇప్పటి వరకు. ఏదన్నా మధ్యలో కొంచెం చిన్న బయట స్టాప్ ఏదన్నా ఉంటే తీసుకుంటాం. మాకు ఆ ఇబ్బంది దాదాపు ఏం లేదు. ఇన్ని సంవత్సరాలు మీరు ఫేస్ చేసిన టఫెస్ట్ సిచ్యువేషన్ ఏంటి కిచెన్లో? కిచెన్లో టఫెస్ట్ అనేది ఏం లేదు, ఎందుకంటే ఇష్టంతో చేసుకున్న పనే కాబట్టి పెద్దగా ఇబ్బంది అని ఏమి ఉండదు. మామూలుగా కొంచెం ఓ రోజు బిజినెస్ ఉంటుంది ఉండదు, దాన్ని లేకుంటే పోతాం. వీక్ డేస్లో మరి ఎన్ని డేస్ మీరు అంటే మామూలుగా బిజీ ఉంటుంది? చాలామంది వీకెండ్స్ అట్లా ఉంటుంది. ఫ్రైడే, సాటర్డే, సండే ఇవి మంచిగా. రేట్స్ ఎలా ఉంటాయి మరి మీ దగ్గర? నార్మల్ రేట్స్ ఇక్కడ రీజనబుల్, ఇక్కడ ఉన్న ఏరియాని బట్టి ప్రధానం బట్టి. ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి వచ్చే కొత్త వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ కానీ మీ ఎక్స్పీరియన్స్ కానీ? సజెషన్ ఎందుకంటే మనం చూస్తున్నాం కదా చాలా మంది ఏంటంటే అంటే ఈ ఏరియాలోనే అంటే వాళ్ళు డిస్కరేజ్ చేసుడు అన్నది మా ఉద్దేశం కాదు, ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి అంటే మీలాగా అంటే డెడికేటెడ్గా చేయకుండా మధ్యలో వదిలేసి చాలా చూస్తున్నాం కదా. ఓకే. సజెషన్ ఇచ్చేంత గొప్ప వాళ్ళం కాదనుకోండి మనం, కానీ కాకపోతే ఏంటంటే ఏదో ఇప్పుడు ఇక్కడ డాబా నడుతుంది, అక్కడ కిరాణం నడుతుంది, అక్కడ బుక్ స్టాల్ నడుతుంది అని చూసి పెట్టకుండా దానిపైన మన అవగాహన ఉండి దాన్ని ఎట్లా వెళ్దాం అనేది పోయి దానికి కష్టపడి కొన్ని రోజులు వెయిట్ చేయాలి, ఆ రిస్క్ తీసుకోవాలి, అప్పుడు సక్సెస్ అవుతారు దాదాపుగా. కానీ అది లేకుండా పోతుంది. ఏదో ఉన్నది కదా వాళ్ళు డబ్బులు ఇచ్చింలో వీళ్ళు డబ్బులు ఇచ్చింలో పెట్టుడు నాలుగు తీయడం అది మైనస్ అవుతుంది. ఓకే. ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీ అంటే ఒకటి అంటే ఫుడ్ వేస్ట్ కాకుండా ఒకటి ఉంటుంది, లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉంటుంది. దాని గురించి మీరు హోటల్లో మీరు తీసుకునే చర్యలేండి అంటే ఎట్లా జాగ్రత్త పడతారు? ఫుడ్ వేస్ట్ కాకుండా మిగిలిపోయిన ఫుడ్ని ఏం చేస్తారు మీరు? ఏంటంటే మేము 24 hours మా ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరం కంపల్సరీ ఉంటాం అక్కడ. మూమెంట్ బిజినెస్ను బట్టే మాకు ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి మాకు ఏ టైంలో ఎట్లా బిజినెస్ ఉంటుంది అనేది దాదాపు అవగాహన. దాన్ని చూసుకొనే మేము ప్రిపరేషన్ చేస్తూ ఉంటాం. ఏం మాత్రం ఫుడ్ ఏమన్నా ఉన్నా మేము నైట్ 10 o'clock తర్వాత ఆ టైం చూసుకొనే మేము కొంచెం ప్రిపరేషన్ చేసి కూడా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఫుట్పాత్ వాళ్ళకు మా పిల్లవాడు ఒకటి పోతాడు, ప్యాకెట్సింగ్ చేస్తాడు, వాళ్ళకి అప్పచెప్పేస్తాడు. ఆ రోజు మేము ముందు చేస్తాం కాబట్టి ఒక 1/2 hour ముందే బంద్ చేస్తాం మేము. ఓకే. ఉన్న తర్వాత మళ్ళీ పోయినాక ఫుడ్ వస్తుందా మరి ఏందో అర్థం కాదు. ఆ టైంలో మేము అది పంపించేస్తాం అనమాట, దాన్ని పెట్టి వేసుకుంటాం. నాకు తెలిసి చాలా హోటల్స్కి మన మున్సిపాలిటీ శానిటరీ వారు మన ఏది ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఫైన్స్ వేసిళ్ళు.
ఇంకా నాకు తెలిసిన అంటే కొన్ని రెస్టారెంట్స్లో ఫైన్ పడిన రెస్టారెంట్ అంటే ఇన్ని ఇయర్స్కి వెళ్ళి ఉన్న రెస్టారెంట్ కనిష్క డాబా. అవును. దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే మీరు తీసుకున్న చర్యలని అనుకోవాల్సా, మీరు తీసుకున్న శ్రద్ధ అనా? మేము మాకు దగ్గర కస్టమరు, మాకు వచ్చే కస్టమర్లలో దాదాపు 90% కస్టమర్ లోపలికి వచ్చే ఆర్డర్ ఇచ్చి మాతో అంత సనువు ఉండే బాపతోళ్ళు. ఏదన్నా ఐటెం వాళ్ళకి ఏమైనా అనిపించినా మళ్ళీ వచ్చి ఆడుండి చెఫ్ తోటి చేయించుకునే అంత అది ఉన్న బాపతి వాళ్ళే. కాబట్టి మాకు అలాంటి అంటే నేను పర్సనల్ కూడా చూసినా. నేను చాలా రెస్టారెంట్లు ఎట్లుంటుంది అంటే వంట అంటే కిచెన్కి నో అడ్మిషన్ అని ఉంటుంది. కానీ అది మీ దగ్గర మా దగ్గర అది మొదటి నుండి లేదు. మాకు పరిచయం ఉన్నా లేకున్నా డైరెక్ట్ లోపల రావచ్చు చూసుకో. ఇప్పుడు యూట్యూబ్ ఇవన్నీ వచ్చినాయి. ఒకప్పుడు లేనప్పుడు లేడీస్ కొందరు వచ్చి 65 ఎట్లా చేసుకోవాలి, మంచూరియా ఎట్లా చేసుకోవాలి చెప్పిస్తారా అంటే పొద్దునప్పుడు రాలి మేడం 10 గంటలకు రాలి మేము చేపిస్తామని చెప్పేది. వాళ్ళు పొద్దున్న వచ్చి చూసుకుంటే అట్లా అట్లా కలిసిపోయినాం వాళ్ళతోటి. ఓకే. ఇంకొక అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే ఇంపార్టెంట్ అంటే మనం డిస్కస్ చేయడానికి ఇప్పుడు మామూలు కొన్ని ఫుడ్ చైన్స్ ఉన్నాయి, అంటే ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్స్, కొన్ని ఇండియాలో ఉన్న ఫుడ్ చైన్స్. మనం కరీంనగర్, ఖమ్మం కంపేర్ చేసుకుంటే వరంగల్ అంత సక్సెస్ కాలే. నేను ఎందుకు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా అంటే మీరు ఇండియన్స్ ఈ ఇండస్ట్రీలో ఉంది కాబట్టి మీకు ఇంతవంతో దాని గురించి తెలుసు కాబట్టి వరంగల్ ఒక ప్రజల నాడి షేర్ చేయండి. ఇప్పుడు వరంగల్ ప్రజలు అంటే ఇప్పుడు మనకేమో ఈ కరీంనగర్ వాటిని చూసుకుంటే మన వరంగల్కు వచ్చే పబ్లిక్ అనేటోళ్ళు 90% మన లోకల్, మన దగ్గర ఏం పెద్ద పారిశ్రామిక సంస్థలు అలాంటివి ఏమి లేవు. ఇక్కడ లోకల్ వ్యక్తులే. వీళ్ళు పట్టుకొని ఇప్పుడు ఆ హైదరాబాదు అంటే మెట్రోపాలిటన్ సిటీ అవి వేరు. ఇక్కడికి వచ్చే పబ్లిక్ ఈ KFC ఇలాంటి ఫుడ్ తినేంత అది ఎవరున్నా ఏదో ఒక్కసారి పోయి టేస్ట్ చేయగలుగుతారు, కానీ అలాంటిది ఏం లేదు. మన దగ్గరికి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మన కుటుంబ సభ్యులు లెక్కలు అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మా హోటల్ ఇంకో హోటల్లో పేరు లెక్క పెట్టచ్చు ఒక 5-6 హోటల్. వాళ్ళది ఏంటంటే పోయి మా హోటల్ మాది ఇది అనే టైప్లో పోయిండు. దీన్ని వేసుకొని ఆ కొత్త సంస్థలు వచ్చి బేస్ చేసుకుని నిలవడం అనేది చాలా కష్టం వచ్చేటది. దాన్ని సో మనం క్లోజ్ చేసే ముందు మీ మార్కెట్ అంటే కస్టమర్ షేర్స్ మీ అంటే మీ షేర్ మీకు ఉంది హోటల్ ఇండస్ట్రీలో వరంగల్లో. ఇంకా కస్టమర్ సాటిస్ఫై కావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు ముందు ముందు మీరు? వాళ్ళకి తగ్గట్టుగా మేము వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా మేము ఫుడ్ ఇస్తామని కొత్త కొత్త వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు మీకు? ఇస్తూ ఉంటారు. వాళ్ళకు ఏదన్నా నచ్చకున్నా కూడా మళ్ళీ మేము దాన్ని ప్రిపరేషన్ చేసి ఇస్తాం. వాళ్ళు నచ్చుతూ ఉంటారు, దాన్ని అదే విధంగా పోతాం మేము. ఇక మేమే కస్టమర్ వచ్చిండు డబ్బులు కట్టి తిన్న విధంగా మేము ఎప్పుడూ ఆలోచించాం. వాళ్ళు ఒక అతిథి దేవుడు, మేము వాళ్ళని చూసుకుంటూనే ఉంటాం. వాళ్ళు మా కుటుంబ సభ్యుల లెక్కనే మమ్మల్ని చూసుకుంటా ఉన్నాం. మీరు ఇంతకుముందు చెప్పినట్టు అంతకుముందు ఇప్పుడు యూట్యూబ్ ఉండే కాబట్టి లేడీస్ వచ్చి అడిగేది అన్నారు కాబట్టి మేము కూడా మీ కిచెన్కి వస్తాము రానున్న రోజుల్లో. మీకు 2-3 డిషెస్ మీ చెఫ్తో చెప్తే మేము షూట్ చేసి మా ప్రేక్షకులకి మీ కస్టమర్లకి తప్పకుండా టెలికాస్ట్ చేద్దాము. మీ ఈ సక్సెస్ఫుల్ జర్నీ ఇంకా చాలా రోజులు కొనసాగాలి. మా వరంగల్ ప్రజలకి మీరు ఇంకా స్వచ్ఛమైన ఫుడ్డు, మంచి టేస్టీ ఫుడ్డు అందించాలని మా వరంగల్ టీవీ తరఫు నుంచి మీకు మనస్ఫూర్తిగా గుడ్ విషెస్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.